హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మర్యాద మనీష్. అండ్ ఈరోజు మనం మీట్ విత్ మనీష్‌లో ఇది మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ మీట్ విత్ మనీష్ అయితుంది మనకి. నేను షాపింగ్ చేసుకొని ఇట్లా ఇంటికెళ్తున్నా. యాప్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నా. అండ్ మనకి ఎవరైతే ఏమంటారు మనకొచ్చారో ఈరోజు కార్ తీసుకొని, అతను కూడా 'బిగ్ బాస్' చూస్తారట. అండ్ చూసి గుర్తుపట్టారు. అండ్ అతనితో కొద్దిసేపు మాట్లాడేద్దాము. హలో సార్, మీ పేరేంటి సార్? హలో సార్, నా పేరు సంతోష్ అండి. సంతోషా? నైస్ టు మీట్ సంతోష్ సార్. ఎక్కడ ఉంటారు సార్ సంతోష్ మీరు? మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరిలో మల్కాజ్ ఉంటారా? అండ్ చూస్తున్నారండి బిగ్ బాస్? చూస్తున్నానండి. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు బిగ్ బాస్? నేను సెకండ్ హాఫ్ నుంచి చూస్తున్నానండి. సెకండ్ హాఫ్ కెళ్ళి చూస్తున్నారా? నైస్ 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 అండి. వెళ్తా అనుకుంటున్నారా నేను హౌస్ కి? 100% వెళ్ళాలని అయ్యో, కోరుకుంటామండి. ఎప్పుడైనా ఓట్ వేస్తారా నాకు బై ఎనీ ఛాన్స్? నేను వేసానండి. అవునా? వేసానండి. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. నేను బెంగళూరులో ఇట్లా స్టార్టప్స్ లో వర్క్ చేస్తా ఉండే. అండ్ ఇట్లా ప్రతిసారి నేను ఎవరైనా ఇట్లా క్యాబ్ వాళ్ళతో వెళ్తే వాళ్ళతో మాట్లాడడం నాకు చాలా అలవాటు. దానికోసం మీతో కొంచెం ఇట్లా అలవాటు అయిపోతుంది. ఆ మాటలు అడుగుతుంటాను లైక్ ఏం లక్కీ అయితే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ మీరు మాకు కలవడం క్యాబ్ అరే బుక్ అరే అరే చేసుకోవడం నేను లక్కీ అయితే. అంటే మేము స్టార్టప్ లో ఉన్నప్పుడు మాకు ఒకటి ఏముంటది అంటే ఎవరు కనిపించినా వాళ్ళతో మాట్లాడుతుంటాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫైనాన్స్ లో ఉన్నప్పుడు ఎవరైనా కనిపించిండ్రు, వాళ్ళకి ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఇట్లా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తెలిసిపోతాయి మాకు. లాస్ట్ 5-6 years నుంచి నేను ఇంకా డీటెయిల్ గా చూస్తున్నాను మొత్తం మన క్యాబ్ లేనా ఇవి ఏదైనా ఎట్లుంది మనకి. లైక్ బాగుందా? ఒకప్పుడు ఏమంటారు జనాలు అంటుండే 80,000 90,000 సంపాదిస్తారు అది ఇది అని. అదే అవుతుందా ఇప్పుడు? ఎట్లుంది మీకు మొత్తం? కరెక్టేనండి. జనాలు ఎప్పుడైతే 2014లో ఓలా, యూబర్, ఎక్స్‌వైజెడ్ అగ్రిగేట్ కంపెనీస్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు 70,000 80,000 మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి 2014లో ఇచ్చారు. బట్ 100% అది నేను ఒప్పుకున్నా. 60,000 వరకు మేము రీచ్ అవుతున్నాం. బట్ దాంట్లో మాకు 60,000 అంటే నియర్ అబౌట్ ₹1000 డీజిల్‌కి వెళ్ళిపోతుంది. మరి ఫ్యూల్ కన్జంప్షన్ కంపల్సరీ కదా! ఎంతైతే అండి మీకు పర్ డే ఫ్యూయల్ ఖర్చులు? ₹1000 పడుతుందండి. ₹1000 కి మీరు ఎన్ని ఎన్ని కిలోమీటర్లు అంటే లైక్ ఎన్ని ట్రిప్లు అయితే మీకు? ఎన్ని ట్రిప్‌లైనా సెకండరీ. బట్ ఇక్కడ నాకేందంటే 130 కిలోమీటర్స్ వస్తదండి. ఓకే. 130 కిలోమీటర్ నాకు 10 లీటర్ డీజిల్ పర్ లీటర్ 13, 14 కిలోమీటర్స్ వస్తది నాకు. అచ్చా అచ్చా. అదే అండి. అయితే ఇంకో విషయం ఏందంటే ఇప్పుడు ఏదైతే 60,000 కంపెనీస్ మీరు ఏదైతే చెప్తున్నారో అది ఫ్యాక్టే. బట్ ఇందులో సగం తీసేస్తే మిగిలింది ఇక సగమేనండి. అంటే ఇప్పుడు ఒక 60,000 వస్తున్నాయంటే మీకు చేతికి అన్ని ఖర్చులు పోను 30,000 మిగులుతుంది మీకు. డీజిల్ తీసేసి. డీజిల్ తీసేసేది ఇంకా. డీజిల్ తీసేసి. మరి ఇవి ఇప్పుడు మనకి వేరే ఖర్చులు ఉంటాయి. అది ఏమంటారు మనకి ఆర్‌టీఓ ఇవి. దాంట్లోనే చూసుకోవాలండి. ఇప్పుడు ఫార్మేట్ ఉంది, ఫిట్‌నెస్ ఉంది, ఇన్స్యూరెన్స్ ఉంది, మై క్యాప్ సేఫ్ స్టిక్కర్ ఉంది. ఇలా చాలా ఉన్నాయండి. కమర్షియల్ వెహికల్‌కి ఇన్సూరెన్స్ ఎక్కువ. ఆ! సో ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ కమర్షియల్ వెహికల్ ఇన్స్యూరెన్స్ అంటే ఇప్పుడు మేము నడుపుతాం. మాకు 10,000 ఉంటది. మీకెంత ఉంటది? 20,000 ఉంటదండి. 20,000 ఉంటది. 20,000 ఈజీగా ఉంటదండి. అబ్బో! ఇది ప్రాబ్లమ్ అనిపిస్తలే మీకు? మరి ఇక ఏం చేస్తామండి కమర్షియల్ వెహికల్ ఇప్పుడు గవర్నమెంట్ కానున్నది ఉంది కదా! చట్టం ఉంది కదా! బట్ అన్న ఇది మీకు 30,000 అంటున్నారు కదా సార్. ఫ్యామిలీ ఆఫ్ ఎంతమంది ఉంటారండి మీరు? నేను మా మిసెస్ ఇద్దరు పిల్లలండి. 30,000 ఏమంటారు స్కూలింగ్‌లో ఉన్నారా పిల్లలు మనకి? స్కూల్ అండి. ఇప్పుడు నాకు 30,000లో నాకు ₹9,000 ఈఎంఐ వెళ్ళిపోతది. వెహికల్ ఈఎంఐ. మిగిలిన 21,000 ఇక దాంట్లో పిల్లల ఫీజులు, నా గ్రోసరీస్, ఇంటి రేషను, వెహికల్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటే అసలు ఏం మిగలదు. బట్ వేరే ఆపర్చునిటీ లేదు. వేరే ఉపాధి లేదు. ఉన్నది కోల్పోలేక, లేనిది వెతుక్కోలేక అనే పరిస్థితి అయిపోయింది. మింగలేక కక్కలేక అన్నట్టు మా పరిస్థితి అధోగతిలా ఉంది. అందరిది ఇట్లనే ఉందన్న మన 100% 199 మందికి ఇదే పరిస్థితి అండి. మీరు ఎవరైనా అడగండి కావాలంటే. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంచెం మొగ్గు చూపుతుంది. గిగ్ అండ్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్‌కి. ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు కదా అన్న మనకి మొత్తం సిటీలో. అంటే నాకు ఓలా, యూబర్, రాపిడో ఈ అగ్రిగేట్ కంపెనీ ఏదైతే ఉందో 150,000 పైచిలుకున్నారండి. లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ అంటారు మీరు మరి ఇవి. అది చెప్పాను కదండీ. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అన్నట్టు మా పరిస్థితి అట్లా తట్టుమిట్టు కాడుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఉన్నది వదులుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేయాలన్నా కూడా 15,000, 14,000, 13,000 కంటే సాలరీస్ ఎక్కువ ఇయ్యరు. అవును. ఇప్పుడు దాన్ని అక్కడికెళ్ళి చేసే బదులు ఇక్కడ 21,000 మిగులుతుంది. అంటే ₹14,000 ఎక్కువ, ₹7,000 ఎక్కువనే వస్తున్నాయి. ఆ! 7,000-8,000 కొంచెం నాకు బయట అప్పు తీసుకునే దానికంటే కొంచెం తగ్గుతది కదా నాకు. అవును. ఇప్పుడు నేను 13,000, ₹14,000 సాలరీ చేస్తే బయటకెళ్ళి 15,000 అప్పు తెచ్చుకోవాలా. ఆ! ఈ పని చేసుకుంటే నాకు అందులో ఒక 7,000-8,000 పడతది కదా! సో అలా ఉంది పరిస్థితి. అన్న మీరు ఇది అంటే నేను పర్సనలీ ఇది నేను అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు 7,000 ఎక్స్ట్రా అంటున్నారన్న మీరు. మీరు నాకు తెలిసి డైలీ ఒక 12 అవర్స్ డ్రైవ్ చేస్తారా మీరు అట్‌లీస్ట్? ఈజీగా అండి. ఈజీగా 12 అవర్స్ చేస్తాను. 12 అవర్స్ డ్రైవ్ చేసి హెల్త్ మరి? ఇక ఏం చేస్తామండి ఇప్పుడు. మరి 7,000కి మరి మీరు హెల్త్ కాంప్రమైజ్
అంటే అట్లుంది పరిస్థితి. ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ అట్లా బ్యాలెన్సింగ్‌గా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డాయి. కొద్దిపాటిగా ఎక్కువొస్తది అమౌంటు. సో, అట్లా బ్యాలెన్సింగ్‌గా సండే పూట ఎళ్తే కొంచెం అట్లా ఏదో అట్లా నెట్టుకుంటూ ఎళ్తున్నాం అంతే ఇగ. ఇప్పుడు జేబులోకి రాకుండా, జేబులోకెళ్ళి పెట్టకుండా అన్నట్టుగా అట్లా మెల్లిమెల్లిగా అట్లా నెట్టుకుంటా ఎళ్తా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం గూడా మాకు చట్టం తీసుకొస్తా అంటుంది. మాకు సోషల్ వెల్ఫేర్ బోర్డ్ అండ్ స సోషల్ సెక్యూరిటీ అదే విధంగా గిట్టుబాటు ధర కూడా ఇస్తానని చెప్పింది. సో, ఒక్కసారి ఇది మా శ్రమకు తగ్గ గిట్టుబాటు ధర వచ్చిందంటే మాకు కూడా సంతోషము. ఈరోజు రూ. 10 అప్పు చేసుకున్నా కూడా రేపటి రోజు సంపాదించి అప్పు తీర్చుకున్నా కూడా మేము హ్యాపీ అనే ఉద్దేశంలో ఆశతో బతుకుతున్నామండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఇప్పుడు మీరు రూ. 100 సంపాదించిందనుకో అన్న. ఈ రూ. 100 అగ్రిగేటర్‌లు ఎంత తీసేసుకుంటారు? మీకెంతొస్తుంది? అగ్రిగేటర్‌లు 25% కమిషన్ 25 25 జీఎస్టీ. దీని మీద జీఎస్టీ ఇంకా? ఇంకా జీఎస్టీ. ప్రభుత్వం కట్టాలి కదండీ! ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నా కదా! ఏమైనా సొల్యూషన్స్ చూస్తుండ్రా? లేకపోతే మీరేం సొల్యూషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఈ సొల్యూషన్స్ ఇప్పుడు నేను నా ఛానెల్ ఎవరైతే చూస్తారో చాలా మంది స్టార్టపోళ్ళు కూడా చూస్తారు. ఎవరో ఒకళ్ళు ఇది పిక్ చేసుకొని వాళ్ళు సాల్వ్ అంటే నేను బెంగుళూరులో చూసిన కొంతమంది సాల్వ్ చేస్తున్నారు దీని మీద. మీరేం సొల్యూషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఏమన్నా చెప్పగలుగుతారా? సొల్యూషన్ ఒక్కటేనండి. ఆ! మాకు శ్రమకు తగ్గ గిట్టుబాటు ధర. కిలోమీటర్ రేట్ కార్డ్ అనేది మాకు ఫస్ట్ అండ్ షుడ్. కిలోమీటర్‌కి ఒక రేట్ కార్డ్ అనేది వచ్చిందంటే మేము హ్యాపీగా ఉండగలుగుతాం. అట్ ది సేమ్ టైమ్ కస్టమర్లు కూడా వాళ్ళు కూడా ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే కస్టమర్లు కూడా పీక్ టైమ్‌లో ఒక రేట్ వస్తది. నాన్ పీక్ టైమ్‌లో ఒక రేట్ వస్తది. అవును. సో, ఈ సర్జీలు మీకు రావా? ఈ సర్జీ రేట్లు? చార్జులు మాకు పెద్దగా రాదండి. అంటే ఎంత వస్తే అంత వాళ్ళు 25% ఆళ్ళే కమిషన్ దొబ్బేస్తారు కదా! అంటే ఇప్పుడు మాకు రూ. 100ది 120 చూపించినా కూడా రూ. 20 25% అటు పోతే మిగతాది మీకు అంతే. ఈ చార్జ్ అనేది ఉత్తిగా ఏదో అట్లా కంపెనీస్ గేమ్. అయ్యో! అందులో పెద్దగా అందులో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు అందులో. అసలుకి నేనే ఇట్లా కొంచెం ఏమంటారు కొంచెం 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 పాజ్ అయిపోయాను నేను మాట్లాడుకుంటా మా మాట్లాడుకుంటా. సమస్యలు, మా బాధలు వింటే పెన్ ఆగిపోతది, బుక్ ఆగిపోతది. కానీ మా సమస్యలకి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ అనేది పడదు. మీరు నేను ఒక్కటే మీ నుంచి ఒక వన్ గుడ్ సొల్యూషన్ మీకు గిట్టుబాటు ధర అన్నారు. గిట్టుబాటు ధర కాకుండా ఇంకేం సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది గిట్టుబాటు ధర వస్తే మీ లైవ్లీహుడ్ పెరిగిపోద్దా? పెరిగిపోతది. మంచిగా అయిపోతుంది. మంచిగా పోతది. అట్లనే సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బోర్డ్ కూడా ఉంటే బాగుంటదండి. ఎందుకంటే మా సమస్యలు చెప్పుకోవడానికి ఒకటి వేదిక అనేది ఉంటది. మా సమస్యలు ఎక్కడికెళ్ళి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి పోతేనేమో ఇది ఐటీ అంటారు. ఐటీ దగ్గర పోతేనేమో ట్రాన్స్పోర్ట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ అంటేనేమో లేబర్ అంటారు. ఈ 10 సంవత్సరాలు ఇది కొట్లాడి ఇప్పుడు ఒక ప్రభుత్వం కూడా ఒక స్టేజ్ కి తీసుకొచ్చింది. ఇప్పుడు బిల్ దాకా తీసుకొచ్చింది. తీసుకోపోతామని చెప్పేసి తను అదే పేపర్ కూడా వచ్చిందండి. నేను కూడా చదివాను. అమ్మ మాకు సంతోషం అయింది మాకు. అమ్మ ఇన్ని రోజులకి కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది మాకు అన్న ఉద్దేశంలో మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చూడాలి ఇక ఏమైతుంది అనేది. అసలుకి చెప్తున్నా సార్ నేను మళ్ళీ రిపీట్ అవుతుంది నా నుంచి. నేనేదో నా చిన్న వీడియో బిట్ తీసుకుందాము, జనాల్లో కలుస్తున్నాను ఎవ్రీడే అని ఎవరైనా ఇట్లా గుర్తుపడితే సంతోషిస్తున్నాను. బట్ మేము ఇట్లా ఎవరైనా క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ మేము పక్కన కూర్చుంటాం కదా, తెలియదు సార్ ఇది చాలా మందికి. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎవ్వరు చూడలేరు కూడా, టు బి ఆనెస్ట్. వస్తున్నాం క్యాబ్ బుక్ చేస్తున్నాం మాకు తక్కువ రేట్ వస్తుంది అన్న అది ఒక్కటే చూస్తున్నాం కానీ అటు సైడ్ ఏమవుతుందో అసలుకి. ఒక్క క్వశ్చన్ ఎయిర్పోర్ట్ లో ఏమంటారు పెద్ద ట్రిప్లు వస్తాయి కదా, అందరు అంటారు నాకు పెద్ద ట్రిప్లు వస్తాయి. రాంగ్ అండి. ఎందుకంటే జిఎంఆర్ పార్కింగ్ ₹300 తీసుకుంటుంది. అది కలుపుకొని వాళ్ళు చెప్తారు 300 మాకు వస్తుంది అని చెప్పేసి. ₹300 పార్కింగ్ కే పోతుందండి. బట్ అది ఇంక్లూడ్ అయ్యి వస్తుంది బిల్లు మీకు. ఇప్పుడు ₹1000 వచ్చింది అనుకోండి, ₹300 పార్కింగ్ కి వెళ్ళిపోతుంది. ₹50 టోల్ వెళ్ళిపోతుంది. అవుటర్ పోల్కి పోతే మిగిలిన 650 ఎయిర్పోర్ట్ హైటెక్ సిటీకి 30 కిలోమీటర్ మినిమం 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక వాడు కమిషన్ నా డీజిల్ నాకు మిగిలింది ఎంత? మీరే ఆలోచన చేసుకోండి. అందరు ఏమనుకుంటారు అంటే అమ్మ ₹1000 అంటారు. బట్ అందులో ₹300 నాకు పార్కింగ్ పోతుంది ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కి. నేను ఈ వీడియో అయితే ఇది మీట్ విత్ మనీ ఇదంతా పక్కన పెట్టి ఇదైతే పక్కా పెడుతున్నాను. నేనైతే పక్కా పెడుతున్నాను. ఇది తప్పకుండా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది డ్రైవర్ల యొక్క సమస్యలు ఇవి, వారి యొక్క కడుపు బాధ ఇది. ఎందుకంటే ఇక్కడ మింగలేక కక్కలేక అన్నట్టు ఎంతో మంది జీవితాలు బయటికి రాలేక బయటికి వస్తే ఒక గంట వేస్ట్ అయితే ఆ ₹100 మళ్ళీ నేను కవర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆ గంటనే మళ్ళీ ఇంకో గంట ఎక్కువ కష్టపడాలంటే 12 గంటలు 13 గంటలు అయిందంటే నేను ఎక్కడ చేయగలుగుతాను? ఈ ట్రాఫిక్ లా, ఈ హైదరాబాద్ లా ఇంత ట్రాఫిక్ లా క్లచ్ తొక్కుంటా గేర్ వేసుకుంటా మా హెల్త్ ఏంటి మాది ఏంటి? నాకు తెలిసి మీరు పడే కష్టం కొన్నిట్లో నేను పడలేనేమో అసలుకి.
పర్సనలీ నేను అంటే లైక్ వాస్తవం అండి. మేము అదే. మేము పడ్డ కష్టం ఎవ్వరు పడరండి భూమి పైన. అదే. సో ఎందుకంటే ఇప్పుడు ఒక స్లోగన్ ఉందండి భారతదేశానికి, జై జవాన్ జై కిసాన్, ఆ! జై డ్రైవర్ అని కూడా మేము అనాలండి. ఎందుకంటే డ్రైవర్ అనేది ఎవ్వరు ఎక్కడికి వెళ్ళలేరు అసలు. ఒక గల్లీ లీడర్ అయినా సరే, ఒక నా ఇప్పుడు ఈ రోజు మన కంట్రీ ప్రెసిడెంట్ అయినా సరే డ్రైవర్ అనేది ఎక్కడికి వెళ్ళగలుగుతారు. ఎవరైతే చూస్తున్నారో స్టార్టప్స్ లో ఎవరైతే చేయాలనుకుంటున్నారో, నన్ను ఫాలో అయ్యేది స్టార్టప్స్ లో ఎవరైతే ఉంటారో, మీరు ఏమైనా కొత్త కొత్త ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ చూస్తున్నారు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ కి అంటే, ఐ ఫీల్ దిస్ అ వెరీ వెరీ గుడ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ టు సాల్వ్ అండి. మన సంతోషాన్ని ఇప్పుడే మాట్లాడితే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇష్యూ నేను చూస్తున్నాను. ఇఫ్ ఎనీవన్ ఇస్ ట్రైంగ్ టు సాల్వ్ ఇన్ స్టార్టప్స్ వాంట్ టు బిల్డ్ అ న్యూ ప్రోడక్ట్, I guess you have a very very good problem statement to solve over here. Drivers lives ని ఇంప్రూవ్ చేస్తున్నాము అంటే I feel it's a very very good thing to do. Watch out for it. Watch out for it. I'm sure that it's a very very significantly growing problem statement in India. And దీంట్లో if you want any kind of potential guidance also, నన్ను reach out అవ్వండి. I advise a lot of startups. We can see how exactly we can make their livelihoods better. థ్యాంక్స్ లాట్ అన్న ఈరోజు మాట్లాడినందుకు. థ్యాంక్స్ లాట్ ఫస్ట్లీ మీకు బాగా అసలుకి మీరు టైం ఇచ్చి డ్రైవింగ్ చేసి కూడా మాతో మాట్లాడారు. మాకు మా సమస్యల మీద కొంచెం మా యొక్క సమస్యలైన వివరించడానికి ప్రతి ఒక్కరు కూడా ఓట్ ఫర్ మనీష్, మర్యాద మనీష్ అన్నారు. అరే. నిజంగా కూడా మర్యాదగానే అయ్యో 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 ఉన్నాను. అయ్యో మరి సో ప్రతి ఒక్కరు కూడా మర్యాద మనీష్ గారికి ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ లాట్ సార్. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది టాపిక్. మీరు నాకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఎవరైనా మన క్యాబ్ డ్రైవర్లు కనిపించినా, ఎవరైనా ఇట్లా టాక్సీ ఏమంటారు కనిపించినా, మీట్ విత్ మనీష్ మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాను సార్. తప్పకుండా అడగండి సార్. చూద్దాం మీ ఎంతమంది ద్వారానన్నా కనీసం మాకు ఒక నేను చేస్తాను. అది డన్ సార్. థ్యాంక్స్ లాట్ అండి. హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ సార్. ఎస్.